చేపల కూర వండడం చాలా కష్టం, మనకు రాదు, కుదరదు అనుకుంటున్నారా? అయితే ఇలాంటి వారి కోసమే ఈ రెసిపీ. ఇలా నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే చాలా ఈజీగా ఫిష్ కర్రీని తయారు చేసేయచ్చు. దీన్ని బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కష్టం అనుకోకుండా చేసేయచ్చు. ఇది మన అమ్మమ్మల కాలంలో చేసే రెసిపీ. ఏ మసాలాలు అవసరం లేకుండా కేవలం నార్మల్గా దొరికే వాటితో చేయొచ్చు. ముందు ప్రిపరేషన్ ఏం లేకుండా అప్పటికప్పుడు చేపలు తెచ్చుకొని ఎటువంటి మసాలాలు అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఇది. అయితే ఇక మరి లేట్ లేకుండా ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోనికి చింతపండును తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నా గుప్పటి సైజ్ అంత చింతపండును తీసుకుంటున్నాను. నాకు కేజీ చేపలు ఉన్నాయి, వాటి కోసం నేను సరిపడా గుప్పటి చింతపండును తీసుకుంటున్నాను. అందులోనికి కొంచెం వాటర్ వేసి దానిని ఒక 10 నిమిషాల నానబెట్టుకోవాలి. ఆ చింతపండు నానేలోపు మనం ఈలోపు చేపల కూర కోసం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను చేపల కూర కోసం మట్టి పాత్రను తీసుకుంటున్నాను. మీరు ఏ పాత్రలోనైనా వండొచ్చు. ఈ మట్టి గిన్నెలో వండితే ఈ కూర రుచి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని నేను ఈ పాత్రను తీసుకున్నాను. మీరు ఏ పాత్రలోనైనా వండవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కేజీకి సరిపడా చేపలను తీసుకున్నాను. అందుకని మసాలాలు కూడా వాటికి తగ్గట్టు వేసుకున్నాను. మీరు క్వాంటిటీని ఎక్కువైతే పెంచుకోవచ్చు, లేదా తక్కువైతే తగ్గించుకోవచ్చు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 లీటర్ ఆయిల్ని వేసుకున్నాను. వేరుశనగ నూనె అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటినీ ముక్కలకి బాగా పట్టేలాగా మర్దన చేయాలి. జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా ఈ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ ఈ ముక్కకు పట్టేలాగా 5 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనికి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. ఈ పులుసు చిక్కగా ఉండాలి, ఎక్కువ వాటరీగా ఉండకూడదు. ఎక్కువ వాటరీగా ఉంటే ఈ పులుసు ముక్కకు పట్టదు. ఇప్పుడు ఈ పులుసు అంతా ముక్కలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రం పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్గా పోసుకోకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్నతనంలో ఊరుల్లో టైంపాస్ కోసం సరదాగా చేపలు పట్టేవాళ్ళు. ఇలా పట్టుకొని ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. వాటిని అప్పటికప్పుడు చేసుకుని ఇలా మట్టి పాత్రలో వండుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రుచి మాత్రం కరువైపోయింది. అన్నీ ఫ్రీజర్లో పెట్టుకొని తినడం అయిపోయింది. దీన్ని ఇలా ఒక 15 లేదా 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకునే ముందు సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను లేదా ఉల్లికాడలను వేసుకోవాలి. ఉల్లికాడలు చేపల కూరలో చాలా బాగుంటాయి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయడం లేదు. ఇప్పుడు మన రెసిపీ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా చక్కగా వచ్చింది కదా. పులుసు కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా ఉంది, చిక్కగా కూడా ఉంది. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ పడుతుంది, అప్పుడే రుచి కూడా వస్తుంది. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చేపల కూర ఉడికేటప్పుడు లేదా వండేటప్పుడు గెరిటెను అస్సలు పెట్టకూడదు. ఇలా గెరిటెను పెడితే అందులో ఉన్న చేప ముక్కలు విరిగిపోతాయి. అందువల్ల కూర పాడవుతుంది. అందుకని చేపల కూరని కలిపి పొయ్యి మీద పెట్టామా, మరలా దించామా అన్నట్టు మాత్రమే ఉండాలి. చేపల కూరని ఒకవేళ మధ్యలో కలపవలసి వస్తే గిన్నెని 2 వైపులా పెట్టుకొని ఒకసారి కుదిపితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ అలానే చేపల కూరని చక్కగా వండుకుంటే చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. దీనిని మట్టి పాత్రలో వండుకుంటే దీని రుచి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రెసిపీస్. మరలా మరో చక్కటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.